దేవుని వాక్యంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. 2 Corinthians 4:17. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. దేవుడి ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు దేవుని వాక్యము పౌలు గారి అనుభవ సాక్ష్యాన్ని, అనుభవ జీవితాన్ని మనకు చూపెడుతూ ఉంది. ఆయన మాట్లాడుతూ ఉన్నారు, మాకు ఏదైతే శ్రమలు ఉన్నాయో అవి ఎంతో తేలికగా ఉన్నాయి. అంతేకాకుండా ఆ నిత్యమైన మహిమ ఎంతో విస్తారంగా వారి జీవితంలో ఉన్న పరిస్థితిని ఆయన చూపెడుతూ ఉన్నారు. ఈ మాటలో మనం చూస్తూ ఉన్నాం, పౌలు గారు తన ఆత్మీయ జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు అనుభవించారు. ఆయన అనుభవించిన ఆ పరిస్థితులను మనం చూస్తే అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయము 23 నుంచి 27 వరకు మనం చూస్తే అక్కడ ఆయన చెప్పిన మాటలు మనకు కనబడతాయి. అక్కడ మనం చూస్తాము, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాటలాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణంలోనూ, నదుల వలనైనను ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణంలోను ఆపదలలోను, అరణ్యంలో ఆపదలలోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోనూ ఉంటిని. ప్రయాసతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవే అనేకములై ఉన్నవి. పౌలు గారు ఎన్నో శ్రమలు అనుభవించారు తన ఆత్మీయ జీవితంలో. ఇలా ఎన్నో శ్రమలు, శోధనలు, హింసలు, అవమానాలు, నిందలు అవన్నీ అనుభవించినప్పటికీ ఆయన తన సాక్ష్యాన్ని ఏం చెబుతూ ఉన్నారంటే వాటన్నింటినీ చులకని శ్రమలుగా చెబుతూ ఉన్నారు. అంటే ఇవన్నీ ఆయనను ఏమీ బాధ పెట్టలేని పరిస్థితిని ఆయన సాక్ష్యంగా చూపెడుతూ ఉన్నారు. నిజంగా మనం ఆలోచిస్తే ఇప్పుడు ఏదైతే ఆయన చెప్పి ఉన్నాడో ఆ శ్రమలన్నీ ఆయనను బాధ పెట్టలేదా? అవన్నీ అనుభవించిన ఆ నొప్పి తెలియకుండా ఉండడానికి అతనికి ఏదైనా మానవాతీత శరీరం ఉందా? లేదు కదా. మరి ఎలా ఈ మాట చెప్పగలిగాడు? ఆయన చెప్పిన ప్రతి శ్రమలో బాధ అయితే ఉంటుంది. దెబ్బలు కొడితే, దెబ్బలు తింటే బాధ ఉండకుండా ఉంటుందా? కానీ పౌలు గారు చెబుతూ ఉన్నారు అవన్నీ చులకని శ్రమలు, అంటే ఎంతో తేలికైనవిగా ఆయన చెబుతూ ఉన్నాడు. అది ఎలా చెప్పగలిగాడంటే మనం చదివిన వాక్యం మొదట్లోనే ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు. అదే ఈ రోజున మన ఆరాధన అంశం. ఆ మాట ఏమై ఉంది అంటే దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూడడం. ఇది ఒక ఆత్మీయ జీవితాన్ని నిజంగా మహిమలో నిలిపే ఒక మాట.
దేవునికి మహిమకరంగా జీవింపజేసే ఒక మాట. ఆ మహోన్నతుడైన దేవుణ్ణి మహిమపరుస్తూ ఆరాధన చేసే ఒక మాట. ఒక పౌలు గారి అనుభవమే కాదు, మనం బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుణ్ణి మహిమపరుస్తూ జీవించిన అనేకుల అనుభవం ఇదే. వారందరి జీవితంలో మనం ఈ అనుభవాన్ని చూడగలుగుతాం. వాళ్ళు ఎన్నో బాధలు అనుభవించారు, కానీ వాటిని ఎంతో చులకని శ్రమలుగా వాళ్ళు ఎన్నుకున్నారు. అవన్నీ మనకొక పిచ్చిగా కనబడుతూ ఉండవచ్చు. అవి వాస్తవానికి దూరంగా అనిపించవచ్చు, కానీ వాళ్ళు చేశారు. అవి దేవుణ్ణి మహిమపరుస్తూ సాక్ష్యంగా ఈరోజు మన ముందు నిలబడ్డారు. అలాంటి కొన్ని అనుభవాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా మనం మోషే అనుభవాన్ని చూద్దాం. ఇక్కడ మనం మోషే చేసిన ఒక పని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాము. మోషే చేసిన ఒక పని అదేమిటంటే, ఫరో కుమార్తెకు కుమారునిగా ఉండకుండా దేవుని ప్రజలతో ఉండడానికి ఆయన నిర్ణయం చేసిన ఒక పరిస్థితి. ఇక్కడ కూడా మనము ఈ లోకరీతిగా ఆలోచిస్తే ఇది మనకు వేరేగా కనిపించవచ్చు, కానీ అది ఆయన చేశారు. ఆ దేవుని పిల్లలతో ఉండడానికి ఆయన తీసుకునే నిర్ణయం ఆయనకేమిచ్చింది, ఏమిస్తుంది? బానిసత్వంలోకి, రాజగృహం నుంచి, రాజభోగాలు, అధికారము, విలాసాల నుంచి బానిసత్వంలోకి నడిపిస్తుంది. భయము, బాధలు, నిందలు, శ్రమలు, ఇవన్నీ ఎంచుకున్న ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ నిర్ణయం నిజంగా మనకు ఒక సరైన నిర్ణయంగా కనిపించదు. ఎందుకంటే ఏ ఒక్కరం కూడా అటువంటి పరిస్థితి నుంచి బాధల్లోకి వెళ్ళాలని కోరుకోము. రాజభోగం కంటే బానిసగా ఉండడం నిజంగా వాస్తవంగా మంచిగా ఉంటుందా? ఇదే పరిస్థితి మన ముందుంటే నిజాయితీగా మనం ఏం చేస్తాం? ఒకసారి మనము నిజాయితీగా మాట్లాడుకుందాం. మనం ఏం చేద్దాం? మనం ఏదో ఒకటి చేసి ఆ పరిస్థితి నుంచి తప్పించడానికే మనం ఇష్టపడతాం. లాజికో, మాజికో, జిమ్మికో ఏదో ఒకటి చేసి ఆ పరిస్థితి నుంచి తప్పుకోవడానికే ఇష్టపడతాం. కానీ ఆయన చేసిన పని అయితే మనం చెయ్యం, ఆయన చేసిన నిర్ణయం అయితే మనం చెయ్యం. మరి మోషే ఎలా చేశారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:27 మనం చూసినట్లయితే, హీబ్రూస్ 11:27, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. మోషే చేసిన పని, మోషే ఎలా చేయగలిగాడు అనేది మనం ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం. అదేంటట అంటే, ఆయన అదృశ్యుడైన వానిని చూశారు. అందుకే ఐగుప్తు ఐశ్వర్యం ఎందుకు పనికిరానిదిగా ఆయనకు కనిపించింది. దేవుని పిల్లలుగా బానిసగా జీవించడం ఎంతో మేలుగా అనిపించింది. అందుకనే ఏ లాజిక్లు అతని మీద ప్రభావం చూపలేదు. అతడు ఏ జిమ్మిక్కు చేయడానికి అతడు సిద్ధపడలేదు. కారణం ఒక్కటే, ఆ అదృశ్యమైన వానిని ఆయన చూశారు. ఇదే దేవుని మహిమలోకి మనల్ని నడిపించేది, దేవుణ్ణి మహిమపరిచేదిగా మనలను జీవింపజేసేది.
ఈరోజు అనేక ఆత్మీయ జీవితాలలో ఇది కనబడడం లేదు. అదృశ్యమైన దేవుని కార్యాలను, అదృశ్యమైన దేవుణ్ణి, ఆయన కార్యాలను చూడగలిగిన విశ్వాసం ఈరోజు కొరవడిన పరిస్థితి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితిని, ఆ అదృశ్యమైన వాటిని చూడగలిగే విశ్వాసం గురించి స్థిరమైన బుద్ధి అని వాక్యం చెబుతూ ఉంది. ఈరోజు మన జీవితాలు చూస్తే ఏ స్థిరత లేదు మనలో. కాలం కంటే వేగంగా మన ఆలోచనలు ఉంటున్నాయి. కాలంతో సంబంధం లేకుండా మన నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడా స్థిరత్వం లేదు. ఒక్క మాట మీద మనం ఉండము. పూటకో మాట, రోజుకో ఆలోచన, ఇలా మన ఆత్మీయ జీవితపు అనుభవాలు మన ముందు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే మన మనసంతా ఈ దృశ్యమైన వాటి మీదే ఉంచుతూ ఉన్నాం. వాక్యం చెబుతుంది, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అనిత్యము, అవి మారుతూ ఉంటాయి, అవి ఎప్పుడూ ఒకేలా ఉండవు. కానీ అదృశ్యమైనవి నిత్యము ఉంటాయి, అవి మార్పు లేనివి, అవి ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. వాటి మీద మనసుంచిన జీవితం దేవుని కోసం ఏదైనా చేయగలుగుతుంది, దేవుని కోసం ఏమైనా భరించగలుగుతుంది. ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో దేవుని కోసం ఏదైనా చేసే ఒక మనసు మనకుందా? దేవుని కోసం ఏదైనా త్యాగం చేయలేని జీవితం నిజంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతుందా? ఈ ప్రశ్నకు మనము సమాధానం చెప్పవలసిన వారమై ఉన్నాం. ఇది ఎవరినో విమర్శించడానికో లేకుంటే ఎవరినో చూపెట్టడానికో కాదు, మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, మనకు మనము సమాధానం చెప్పుకోవలసిన ప్రశ్నగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మన ఆత్మీయ జీవితంలో దేవుని కోసం ఏదైనా త్యాగం చేసిన అనుభవం, త్యాగం చేయగల పరిస్థితి మన జీవితంలో ఉందా? అది లేదంటే ఎలా మనం ఆయనను ఆరాధించగలుగుతాం? రెండవదిగా మనం చూస్తే దావీదు అనుభవం చూద్దాం. దావీదు జీవితంలో మొదటగా మనం చెప్పుకుంటే గొల్యాతును చంపిన సంఘటన. ఇక్కడ కూడా మనం చూస్తాం, సౌలు, ఇజ్రాయెల్ సైన్యమంతా గొలియాతును చూసి భయంతో పరుగులు తీస్తున్నారు. మొదటి సమయాలు 17:24, 1 Samuel 17:24 మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది, ఇజ్రాయేల్ అందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా. కానీ దావీదు పరిస్థితి, దావీదు చెబుతూ ఉన్నాడు, అదే 17:26లో మనం చూస్తే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. అలాగే 32వ వచనంలో మనం చూస్తే, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అన్న మాటలు మనము చూస్తూ ఉన్నాం. ఎలా చేయగలిగాడు ఈ పని దావీదు? ఎలా ఈ నిర్ణయం చేయగలిగాడు? ఇది కూడా ఒక వెర్రి మాటగానే అక్కడ ఉన్న వాళ్లకు కనిపించవచ్చు. అదే మనం చూస్తూ ఉన్నాం. అందుకనే అతని మీద కోపపడిన పరిస్థితి కనబడుతుంది. చివరికి రాజైన సౌలు కూడా 33వ వచనంలో చూస్తూ ఉన్నాం,
సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. ఇది వాస్తవం కాదా? నిజంగా సౌలు చెప్పిన మాట. ఆ గొల్యాతు అయితే ఎంతో బలవంతుడు, అతడు ఎన్నో అభ్యాసం చేసి ఉన్నాడు యుద్ధ విద్యలు. గొల్యాతు గురించి చెప్పబడినది అబద్ధమా? కాదు. అందరూ అతన్ని చూసి పారిపోయింది వాస్తవం కాదా? వాస్తవమే. కానీ ఏం జరిగిందో మనకు తెలుసు. దావీదు గొల్యాతును ఓడించాడు, అతన్ని చంపేశాడు. ఏం జరిగిందో మనకు తెలుసు, కానీ ఎలా జరిగింది మనం అర్థం చేయాలి. అదే మన ఆలోచనలకు అందని నిజంగా ఈరోజు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. అది మనం చూస్తే 1 సమూయేలు 17:34 నుంచి 37 వచనాలను మనం చదివితే, 1 Samuel 17:34-37. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకు రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పెను. దావీదు తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. తన ఆపద సమయంలో తనకు తోడుగా ఉన్న అదృశ్య దేవుని శక్తిని ఎరిగి ఉన్నాడు. అందుకనే ధైర్యంగా చెబుతూ ఉన్నాడు, నేను అతన్ని ఓడిస్తాను, నేను అతనితో యుద్ధం చేస్తాను. ఆ అదృశ్య దేవుని కార్యం తన జీవితంలో అనుభవించి ఉన్నాడు. అందుకనే ఆ ధైర్యం, అందుకనే ఆ నిర్ణయం, అందుకనే అతని జీవితంలో ఆ విజయం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చాలామందిమి ఈ అనుభవాన్ని ఇంకా మనం పొందడం లేదు. ఆ అదృశ్యుడైన దేవుని శక్తిని మనము గ్రహించడం లేదు. ఈరోజు మన జీవితాల్లో అవేమీ కనబడడం లేదు. ఆ ధైర్యం లేదు, ఆ నిర్ణయం లేదు, ఆ విజయం లేదు. ఎందుకంటే ఆ అదృశ్యమైన దేవుని శక్తి మీద మనం పూర్తిగా ఆధారపడడం లేదు. ఎందుకంటే ఆయన చేసిన మన జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యములను ఇంకా మనం అర్థం చేయలేదు. దావీదు అర్థం చేశాడు, దాన్ని తన అనుభవంగా మార్చుకున్నాడు. అందుకనే ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతడు ధైర్యంగా నిలబడ్డాడు. ఈరోజు మనం అది అర్థం చేయలేకపోతూ ఉన్నాం. అందుకనే చిన్న సమస్య వస్తే మనము పారిపోయేవారిగా, తప్పించుకునే ప్రయత్నం చేసేవారిగా ఉంటూ ఉన్నాం. ఎలా విజయం దొరుకుతుంది మనకు? ఎలా మనం ధైర్యం చూపెట్టగలుగుతాం? ఈరోజు దేవుని కార్యాలను, అదృశ్యమైన దేవుణ్ణి ఎరగని పరిస్థితుల్లో, ఆ అదృశ్యమైన దేవుని కార్యాలను అర్థం చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ఎలా ధైర్యాన్ని చూపించగలుగుతాం? మనం ఆలోచన చేద్దాం సంగమా. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడిన అనుభవం నీ జీవితంలో ఉందా? అది నిన్ను భయపెట్టవచ్చు, ఆ సమస్య అది నిన్ను బాధ పెట్టవచ్చు, అది నిన్ను నష్టపరచవచ్చు, అది నిన్ను అవమానపరచవచ్చు. ఏది జరిగినా దేవుని మీద ఆధారపడి ధైర్యంగా నిలబడిన అనుభవం నా జీవితంలో ఉన్నాయా? అలాంటి అనుభవం లేకుండా, ధైర్యం లేకుండా
ఆ ధైర్యం చూపలేని జీవితం దేవుణ్ణి ఆరాధించగలుగుతుందా? మరొక అనుభవాన్ని మనం చూద్దాం. ప్రవక్త అయిన యెషయా దేవుని పని కోసం తన సంసిద్ధతను తెలియజేసిన పరిస్థితి. యెషయా 6:8, ఐజయా 6:8. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఇక్కడ సంసిద్ధత, సిద్ధపాటు, ఇలాంటి సిద్ధపాటు కలిగిన మనసు, దేవుని కోసం ఏదైనా చెయ్యాలనే తపన, దేవుని కోసం సమర్పించుకునే ఒక ఆరాటం, వీటన్నిటి వెనుక కూడా మనం చూడవచ్చు అదే అదృశ్యమైన దేవుణ్ణి చూడగలిగిన అనుభవం. అది మనం ఆ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఆ ప్రత్యక్షత లేకుండా యెషయా దేవుని ప్రత్యక్షత చూశాడు. అందుకనే దేవుని కోసం నేనున్నాను అని ఏదైనా చేయడానికి సిద్ధపడిన పరిస్థితి. ఆయన కోసం ఆ ప్రత్యక్షత లేకుండా ఆయన కోసం మనలను మనం ఎలా సమర్పించుకోగలుగుతాం? ఆ సమర్పణ లేకుండా ఆయన పరిచర్య ఎలా చేయగలుగుతాం? ఆ పరిచర్య లేకుండా ఎలా ఆయనను మహిమపరుస్తాం? ఈరోజు మరొకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని కోసం పరిచర్య చేసే అనుభవం, సాక్ష్యం మన జీవితంలో ఉందా? ఎందుకంటే ఇంకా ఆ ప్రత్యక్షత మనం అనుభవించలేదు. ఆ అదృశ్యుడైన దేవుని మనం ఇంకా చూడలేదు. ఆయన కార్యాలను ఇంకా మనం అర్థం చేయలేదు. ఆ కార్యాలను అర్థం చేసి ఆ ప్రత్యక్షతను చూసిన యెషయా చెబుతూ ఉన్నాడు, ఎవరైనా ఉన్నారా అంటే నేనున్నాను దేవా అని నిలబడ్డాడు. ఈరోజు అలాంటి మాట చెప్పే అనుభవం మన ఆత్మీయ జీవితంలో ఉందా? నిజం మాట్లాడాలంటే అలాంటి సమర్పణ లేని జీవితంతో ఎలా దేవుణ్ణి ఆరాధిస్తాం? ఇవన్నీ మనం అర్థం చేయాల్సిన అవసరం ఉంది. దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఇక్కడ కూడుకుంటున్నాం, ఎంతో సంతోషం. కానీ దేవుని కోసం ఏదైనా త్యాగం చేసే మనసు మనకు లేదంటే, దేవుని కోసం ధైర్యం చూపే మనసు మనకు లేదంటే, దేవుని కోసం మనల్ని మనం సమర్పించుకునే ఆ గుణం మనలో లేదంటే, ఈ ఆరాధన వల్ల దేవుడు మహిమ పొందుతారా? త్యాగం, ధైర్యం, సమర్పణ, ఎన్నో అనుభవాలు దేవుడు గుర్తు చేస్తున్నాడు ఈరోజు. దావీదు సింహాల బోనులో అనుభవం ఒక పాఠం మనకు. షడ్రక్, మెషక్, అబేద్నగో అగ్నిలో పడవేసిన అనుభవం ఒక పాఠం మనకు. అబ్రహాము మొదలుకొని హతసాక్షులుగా నిలబడిన అపోస్తుల నుండి ఆధునిక విశ్వాసుల వరకు ఎన్నో అనుభవాలు, ఎన్నో సాక్ష్యాలు, ఇవన్నీ మనకు పాఠాలు. ఇవన్నీ లాజిక్ అందనివే కావచ్చు, ఇవన్నీ వాస్తవాలకు విరుద్ధంగా కనబడవచ్చు. కానీ ఎలా జరిగాయి? అవైతే జరిగాయి కదా, ఈరోజు సాక్ష్యంగా మన ముందు ఉంచబడ్డాయి కదా. అవి ఎలా జరిగాయి, ఎలా జరుగుతున్నాయి, వీటి వెనుక ఉన్న మర్మం ఏంటి?
ఈరోజు వాక్యం అదే మనతో మాట్లాడుతూ ఉంది. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూసే ఆత్మీయత, అదే నిజం. అదే నిజం. ఆ నిజమే అన్ని ప్రశ్నలకు సమాధానం, అన్ని సమస్యలకు పరిష్కారం, అద్భుత కార్యాలకు కారణం, ఆత్మీయ సాక్ష్యాలకు మూలం, ఆరాధనా జీవితానికి ఆధారం. ఆ నిజం ఈరోజు మన విశ్వాస జీవితంలో కనబడుతుందా? విశ్వాసం అంటేనే అదే కదా. వాక్యం ఏం చెబుతుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1-2 వచనాలను మనం చదివితే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది, దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి. విశ్వాసం అంటే అదే కదా, అదృశ్యమైనవి ఉన్నాయని నమ్మడమే కదా. ఈరోజు ఆ అదృశ్యుడైన దేవుణ్ణి చూడలేని పరిస్థితుల్లో, అదృశ్యమైన దేవుని శక్తిని అర్థం చేయలేని పరిస్థితుల్లో ఇది విశ్వాసమేనా? ఈ విశ్వాసంతో మనం సాక్ష్యం చూపెట్టగలమా ఈ లోకానికి? ఈరోజు మన సాక్ష్యం ఏంటి? ఏ సాక్ష్యము లేదు మనకు. సాక్ష్యం లేని జీవితం దేవుణ్ణి ఆరాధించొచ్చా? దేవుణ్ణి మహిమపరచొచ్చా? ఆలోచన చేద్దాం సంగమా. మన ప్రతి పరిస్థితిని అంగీకరించవలసిన అవసరం ఉంది, అర్థం చేయవలసిన అవసరం ఉంది, ఆయన ముందర సమస్తాన్ని ఉంచవలసిన అవసరం ఉంది. ఆ పని చేస్తూ ఆయనను ఆరాధించడానికి సిద్ధపడతాం. అందరము